హలో ఫ్రెండ్స్. గతంలో చూసుకున్నట్లయితే మన తెలుగు ఇండస్ట్రీని మొత్తాన్ని గూడా ఒక ఊపు ఊపేసిన 'కృతి శెట్టి' గారైతే ఇప్పుడు షాకింగ్ డిసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈమె కాలీవుడ్‌లోనైతే చేరడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అసలు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక్కసారి చూసేద్దాం. ముందుగా 'ఉప్పెన' మూవీతోనైతే మన తెలుగు ఇండస్ట్రీలోనైతే అడుగుపెట్టడం అయితే జరిగిందనమాట. అప్పటి నుంచి మన తెలుగులోనే ఎక్కువ మూవీస్ చేసినప్పటికీ సరైన ఫలితమైతే దక్కలేదు. సో, ఇప్పుడు ఏ విధంగా అనుకుంది అంటే, ఇంక తెలుగు మూవీస్ చేయకూడదు అనైతే అనుకున్నట్లు అయితే మనకు తెలుస్తుందనమాట. ఎందుకు అంటే, ఇప్పటి వరకు ఒక మూవీ దగ్గర దగ్గర తన లాస్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'శ్యామ్ సింగరాయ్' అనుకుంటా. అది మంచి హిట్ అయినప్పటికీ దానికి తగ్గ ఫలితమైతే ఆమెకైతే దక్కలేదనమాట. మొత్తం క్రెడిట్ మొత్తం సాయి పల్లవి గారికి, అదే విధంగా మన నాని గారికైతే వెళ్ళిపోయిందనమాట. సో, అంటే నేను ఆ మూవీ 'శ్యామ్ సింగరాయ్' ఏం చెప్పారంటే మిగతా మూవీస్ అయితే పెద్దగా తెలీదనమాట నాకు. అంటే గుర్తులేదని చెప్పుకోవాలి ఒక విధంగా. సో, అనుకోండి. సో, తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫ్లాప్‌లు ఎక్కువ ఎదురవ్వడానికి కారణంగా అయితే ఆమెకున్న క్రేజ్ మొత్తం తగ్గిపోయింది. సో, కాలీవుడ్ అంటే యాక్చువల్లీ ఆమె వచ్చిందైతే మాక్సిమం కాలీవుడ్ నుంచే రావడం అయితే జరిగిందనమాట. అక్కడే ఆడిషన్స్ అయితే జరిగిందంట. స్టార్టింగ్‌లో అయితే అక్కడే ఇచ్చిందంట ఆడిషన్స్ అయితే. సో, తిరిగి మళ్ళీ కాలీవుడ్‌కి వెళ్ళిపోయి అక్కడైతే మూవీస్ అయితే చేసుకుంటుంది ప్రెజెంట్ చూసుకున్నట్లయితే. ఇప్పుడు ఎలాగైనా సరే బాలీవుడ్‌కి గూడా వెళ్లి అక్కడ గూడా తన ఆధిపత్యం అంటే స్టార్టింగ్‌లోనే మన తెలుగులోనే 'ఉప్పెన' మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మన తెలుగులో ఏ విధమైన ఛాన్సెస్ వచ్చాయో ఇప్పుడు బాలీవుడ్ ఎళ్లి అదే విధమైన ఛాన్సెస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుందనమాట. ఎందుకు అంటే గతంలో కూడా తెలుసు కదా! మన తెలుగులో ఏ విధంగా అయిందో బాలీవుడ్‌లో కూడా అదే రిపీట్ అవుద్దనమాట. సో, కానీ ఇక్కడ చిన్న బాధపడాల్సిన విషయం ఉందనమాట. ఏంటంటే మన బాలీవుడ్‌కి వెళ్తుంది ఓకే. కానీ హీరోయిన్‌గా కాదనమాట. సో, ఇది కొద్దిగా షాకింగ్ విషయమనే మనం అనుకోవాలి. అంటే అక్కడికి వెళ్లి ఒక ఐటెమ్ సాంగ్‌లోనైతే నటించడం అయితే జరుగుతుందనైతే మనకైతే తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు చూస్తున్న రోజుల్లోనైతే ఒక యంగ్ హీరోయిన్ వెళ్లి అక్కడ బాలీవుడ్‌లోని అది గూడా బాలీవుడ్‌లోని ఒక ఐటెమ్ సాంగ్‌కి డాన్స్ వేస్తుంది అంటే తన కెరియరు సీట్స్‌కి అదే లాస్ట్‌కి వచ్చేసినట్టే అనైతే ప్రతి ఒక్కరు చెప్తున్నారనమాట. అంటే ఇది గతంలో జరిగింది. అంటే ఆల్రెడీ హీరోయిన్‌గా కొంతమందైతే ఈ బాలీవుడ్‌కైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట. గతంలో చూసుకున్నట్లయితే 'పూజా హెగ్డే' గారికి మన తెలుగులో మంచి ఛాన్సెస్ ఉన్నప్పటికీ బాలీవుడ్ అయితే వెళ్లారనమాట. అక్కడ ఏదమైనా సాలిడ్ హిట్ కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోవడంతో ఆ కెరియర్ అయితే ముగిసినట్లయితే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'కీర్తి సురేష్'. 'కీర్తి సురేష్' గారు కూడా సేమ్ అదే విధంగా చేశారు. సో, ఇప్పుడు తను గూడా కెరియర్ లాస్ట్ దశలో ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుందనమాట. ఇప్పుడు అదే విధంగా మన 'కృతి శెట్టి' గారు గూడా చేస్తున్నారా అంటే ఖచ్చితంగా కూడా చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుందనమాట. ఒక్కసారి ఆలోచించదగ్గ విషయం ఇది. ఎందుకు అంటే నార్మల్ హీరోయిన్‌గా చేయడం వేరే, ఒక ఐటెమ్ సాంగ్ అది గూడా తక్కువ వయసులోనే ఐటెమ్ సాంగ్ కింద చేయడం అయితే వేరే. అంటే అక్కడ ఛాన్సెస్ కోసం ఒక ఐటెమ్ సాంగ్‌లో చేయడం అంటే అది గూడా మన తెలుగు అయితే ఏదో పర్వాలేదు. ఏదో నార్మల్ డ్రెస్సులుంటాయి. బాలీవుడ్ అంటే అర్థం పర్థం లేకుండా ఒక ఐటెమ్ సాంగ్ ఉంటుంది భయ్యా! అసలు ఏంటి చేస్తున్నారో గూడా తెలీదు. అలాంటి సాంగ్‌లోని మరి 'కృతి శెట్టి' గారు నటిస్తున్నారు అంటే ఖచ్చితంగా కెరియర్ పీక్స్ దరిలో లాస్ట్ దశలో ఉన్నట్లు మనమైతే గట్టిగా అనుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.